ధిక్కరించిన కవితపై వేటు వేయటం సరైన నిర్ణయమేనన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. కేసీఆర్ కుమారుడు ముఖ్యం కాదని, ఆయనకు పార్టీయే ముఖ్యమని చెప్పారు. దేశవ్యాప్తంగా ఇలాంటి సస్పెన్షన్లు ప్రతి పార్టీలో జరిగాయన్నారు మల్లారెడ్డి. కేసీఆర్ దగ్గర బిడ్డైనా కొడుకైనా ఎవరైనా అంతే, పార్టీని ధిక్కరిస్తే సస్పెండ్ చేయవలసిందే, సెకండ్ ఆప్షన్ లేదు. కేసీఆర్ అంటే మీకు తెలియదు, ఆయన ఒక పెద్ద యుగ పురుషుడు భారతదేశంలోనే. అలాంటి మనిషి బిడ్డే కొడుకు, ఆయనకు ప్రజలు ఇంపార్టెంట్, తెలంగాణ ఇంపార్టెంట్, బిడ్డే కొడుకు కాదు. కాబట్టి ఆయన దేనికైనా తెగిస్తాడు. అలాంటి మనిషి మనకు దొరకడమే, కేసీఆర్ లాంటి దొరకడమే మన అదృష్టం. అరే అవుతుందా, ఎవరి కుటుంబంలో ఉంటాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏ ప్రాబ్లం ఎట్లరా, దేశమంతా వచ్చినాయి, దేశమంతా సస్పెండ్ చేయలేదా? వాళ్ళ బిడ్డలను, వాళ్ళ తమ్ములను, వాళ్ళ కాకాయలను, వాళ్ళ బామ్మర్దులను, దేశం అంతా అయింది. ఇది కొత్తగానా సస్పెండ్ చేసేది? ఎవరైనా పార్టీకి ధిక్కరిస్తే సస్పెండ్ చేస్తారు. చూసుకుంటే కూర్చుంటారా ఏంది? అరే సొంత కూతురు ఉండనని ఎవరైనా ఉండనాయా? అరే చేస్తారా? అందుకే కదా సస్పెండ్ చేసింది. చూడు.